తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ వచ్చారు శివాజీ గారు. తెలంగాణ ఉద్యమం సమయంలో లాఠీ దెబ్బలు, పోలీసుల అరాచకాలు ఎక్కువ శాతం ఉండేది. అది మీకు తెలుసు. ఆ సమయంలో మీరు ఫేస్ చేసిన కష్టాలేంటి ప్రధానంగా? ప్రధానంగా 2009 నవంబర్ 28 నాడు కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించిన కాడ నుంచి అంతకుముందే తెలంగాణ ఉద్యమం రగులుతూ వస్తుండే. దాంతో పీక్ స్టేజ్కి చేరింది. దాని ద్వారా తప్పనిసరి పరిస్థితులు అంటే ఇప్పుడు రాజకీయ నాయకుల మీద నమ్మకం పోయింది మాకు. విద్యార్థులు కూడా ఉద్యమించకపోతే ఇప్పుడు రాకపోతే తెలంగాణ ఎప్పుడు రాదు అనే భావన ఒకటి ఉండే. అందులోనూ ఆంధ్ర నాయకుల పెత్తనం బాగుండే. వాళ్ళని ఎట్లాగా ఆంధ్ర నాయకులను ఈ ఆంధ్ర పాలన మాకు వద్దు, మా స్వయం పాలన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలి, మా బతుకులు బాగుపడాలి అనే కాన్సెప్ట్తోనే మేము రాజకీయాల్లో రావడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో విస్తృతంగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఆ క్రమంలో మా మీద కేసులు అయినాయి, లాఠీ దెబ్బలు తిన్నాము, రబ్బర్ బుల్లెట్లు తిన్నాము, బాష్పవాయువులు తిన్నాము, అంతా తిన్నాము. ఆ రకంగా తెలంగాణ రాష్ట్రం కోసం మా వంతు కృషి చేయడం జరిగింది.